కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకుంటున్నారు. తమ అభ్యర్థుల్ని గెలిపిస్తే ఢిల్లీలో గేమ్ నడిపిస్తానన్నట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. ఆశల పల్లకిలో ఇంకో అడుగు ముందుకేసి నామా వంటి వారైతే వచ్చే సంకీర్ణంలో కేంద్ర మంత్రి అవుతారని కూడా మాట్లాడుతున్నారు. ఎన్డీఏకు 200 సీట్ల కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. తామే ప్రధానమంత్రి అభ్యర్థిని డిసైడ్ చేస్తామంటున్నారు. అసలు తెలంగాణలోనే ఘోరంగా ఓడిపోయిన కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పుతామనడంలో అసలు పాయింట్ ఏంటి? ఢిల్లీలో చక్రం తిప్పుతానంటోన్న కేసీఆర్ ప్రధానిని డిసైడ్ చేస్తామని ఆశలు. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ రాదన్న ప్రత్యర్థి పార్టీలు. హంగ్ పైనే గులాబీ బాస్ ఆశలు. $200 సీట్లు ప్రాంతీయ పార్టీలకు వస్తాయా? ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలో పెద్దగా చేయటానికి కూడా ఏమీ లేదు. మరో 5 ఏళ్ల దాకా ఖాళీయే. ఇచ్చిన హామీలను వరుసగా కాంగ్రెస్ నెరవేర్చుకుంటూ వస్తోంది. సో పోరాటాలకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అందుకే గులాబీ బాస్ ఫోకస్ అంతా ఢిల్లీ రాజకీయాలపై పడింది. కనీసం అక్కడైనా చక్రం తిప్పాలన్న ఆశలతో ఉన్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ వరుస ప్రచారాలు, ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా కేసీఆర్ ఏమన్నారో చూద్దాం. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జాతీయ స్థాయిలో పూర్తి మెజార్టీ రాదని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికే అవకాశం ఉందంటూ మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీ చెబుతున్నట్లుగా బీజేపీకి 400 సీట్లు రావని, 210 సీట్లు కూడా దాటవని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలే 200 సీట్లు గెలుచుకుని ప్రధాని అభ్యర్థిని డిసైడ్ చేస్తుందంటూ మాట్లాడుతున్నారు కేసీఆర్. Since Modi lost the confidence of the nation, certainly, they are not going to cross 200 seats now. That's where I am telling you, regional parties are going to play a major role. 100% it is going to happen. Every day, the news what we are receiving says that Modi is not going to get full majority. That is the reason वो कुर्ता कामीज पढ़ रहे हर दिन. जो क्योंकि maybe it looks like unbelievable to you, but politics is a dynamics. నిజానికి కేసీఆర్ తెలంగాణలోని పార్టీని విజయం వైపు నడిపించలేకపోయారు. ఇప్పుడు ఇంత జరిగాక ఢిల్లీపై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలదే హవా అంటున్నారు. కథ నడిపిస్తానంటున్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు ఇవ్వాలంటున్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నారు. 14 సీట్లు గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామంటున్నారు. మమతా బెనర్జీ సహా చాలా మంది నేతలు కూటముల నుంచి బయటకొస్తున్నారన్నారు. అంతేకాదు ఎన్నికలు ముగిశాక ఎన్డీఏ కూటములు తమ ప్రాంతీయ పార్టీల దగ్గరికే రావాలని, వారికి వేరే ఆప్షన్లు లేవంటూ మాట్లాడుతున్నారు. అయితే కేసీఆర్ చేసిన ఈ కామెంట్లపై ప్రత్యర్థి పార్టీలైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అసలు బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీట్ కూడా వచ్చే ఛాన్స్ లేదని కౌంటర్లేస్తున్నారు. 200 पार करना ही मुश्किल हो गया, 400 कहां से मिलेंगे? साउथ इंडिया में से उसको हार्डली गनीमत से 5-10 सीट नहीं मिलने वाला है. 130 में सफाया है उनका. दे विल नॉट गेट ए सिंगल सीट इन केरला, तमिलनाडु, आंध्रा, तेलंगाना एंड कर्नाटक में भी बड़ा गप्पे मार रहे थे, लेकिन 4-5 सीट पे आ गया बीजेपी. जस्ट 4-5. సీన్ కట్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏదో అనుకుని పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలు చోట్ల పార్టీ ఆఫీసులను హడావిడిగా ప్రారంభించేశారు. అంతేకాదు ప్రాంతీయ పార్టీల నేతల దగ్గరకు వెళ్లి కలిసొచ్చారు. ఏదో చేద్దామనుకున్నారు. మధ్యలో ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. సీన్ కట్ చేస్తే ఏకాకయ్యారు. అటు ఇండియా కూటమి దగ్గరకు రానివ్వటం లేదు. ఇటు ఎన్డీఏ కూటమి కూడా దూరంగా పెడుతోంది. నిజానికి ఒక దశలో ఎన్డీఏకు అనుకూలంగా వారితో కలిసి ఏర్పాట్లను కేసీఆర్ చేసుకున్నారంటారు.
కానీ ప్రధాని మోదీ తాను దగ్గరకు రానివ్వలేనని గతంలో నిజామాబాద్ సభలో బహిరంగంగానే చెప్పేశారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ రూట్ మార్చి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి చాలా ప్రాంతీయ పార్టీలు అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో భాగస్వాములుగానే ఉన్నాయి. ఒక్క బీఆర్ఎస్ సహా 1.5 పార్టీలు తప్ప మిగతావన్నీ ఏదో ఒక కూటమిలో ఉన్నాయి. అలాంటిది ప్రాంతీయ పార్టీలు ప్రధాని అభ్యర్థిని డిసైడ్ చేస్తాయని కేసీఆర్ చెప్పటం పెద్ద జోక్ అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తా, సముద్రం పాలవుతోన్న నదీ జలాలను అందరికీ అందేలా చేస్తా, ఢిల్లీలో చక్రం తిప్పుతా ఇలాంటి డైలాగులను గతంలో చాలా పేల్చారు మాజీ సీఎం కేసీఆర్. సీన్ కట్ చేస్తే ఏకంగా తెలంగాణలోనే అధికారం కోల్పోయారు. గెలుచుంటే దేశమంతా ఇప్పటికే అగ్గిరాజేసేవాడిని అంటూ ఇటీవలే తుంటి ఆపరేషన్ తరువాత మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాదని 15 సీట్లలో గెలిపిస్తే తానే కింగ్ మేకర్ అంటూ ప్రచారాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పోలీసులకే సంబంధమని, సీఎంకేం సంబంధమని అంటున్నారు కేసీఆర్. కవిత అరెస్ట్ బిగ్ జోక్ గా చెబుతున్నారు. అది లిక్కర్ స్కామ్ కాదు, ఎక్సైజ్ పాలసీ అంటున్నారు. ₹1 కూడా రికవరీ కాలేదంటున్నారు. కాళేశ్వరం 2 పిల్లర్లకే పరిమితమైంది కాదంటున్నారు. అచ్చేదినంటే డాలర్కు ₹84 కావటమా అని ప్రశ్నిస్తున్నారు. అందులో అదో పెద్ద జోకు, థర్డ్ క్లాస్ సిల్లీ. ఫోన్ ట్యాపింగ్ ఎవరికి సంబంధం ఉండదు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ. అది ఎవరు చేసిండో ఏం చేసిండో ఎవరికి తెలుస్తుందండి? అంటే ఇంత థర్డ్ క్లాస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఆలోచించేసి దాన్ని బట్టి హూ ఈజ్ కనెక్టెడ్ విత్ ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయరా అండి? రోజు ఉన్న ముఖ్యమంత్రి ఇయ్యారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్? ఇంత తెలివి తక్కువ ప్రభుత్వాలు ఉంటాయా? నాకు అర్థం కాదు. అదొక ఇష్యూ, అదొక దానికి ఆరోపణ, దానికి తోక. ఏమైనా సెన్స్ ఉండన్నా అసలు? ఓవరాల్ గా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎవరు ఊహించని రిజల్ట్ రాబోతోందని, ఎవరి ఊహకు కూడా అందని లెక్కలేసుకుంటున్నారు కేసీఆర్. For more videos like this, subscribe Big TV channel.